హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. నేను మీకు ఒక చిన్న విషయం చూపిస్తాను. ఇది అందరికీ తెలిసిందే, బట్ నా వేలో నేను చెప్పాలి అనుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి చూడండి. ఇదేంటి అని మనం ఎవ్వరిని అడిగినా ఇక్కడ నల్ల చుక్కుంది అని ఫస్ట్ వాళ్ళ కంటి చూపు ఇక్కడే పడుతుంది. కానీ చుట్టూ ఉన్న వైట్ పేపర్ గురించి ఎవరు మాట్లాడారో ఇది అందరికీ తెలిసిందే. ఇప్పుడు నేనేం చెప్పాలి అనుకుంటున్నా అంటే మన జీవితం కూడా ఈ వైట్ పేపర్ నల్ల చుక్కలానే ఉంటుంది. మనం ఎన్ని 100 మంచి పనులు చేసినా మనం ఎవరికి గుర్తుండము. బట్ ఒక చిన్నది ఏదైనా చెడ్డ పని అని కాదు. ఎవరికో నచ్చని పని మనం చేసామనుకోండి, అది నల్లచుక్కలా మిగిలిపోతుంది. అది మనకిష్టమైన పని. అందుకే 10 మంది మెప్పు కోసం మనం బ్రతకొద్దు. మన ఆత్మసాక్షి కోసం మనం బ్రతకాలి. మనకు నచ్చిందా చేసుకుంటూ పోవాలి. అలా అని మనం విలువలు లేకుండా బ్రతకాలని నేను చెప్పట్లేదు. మనకంటూ ఒక విలువ ఉంది. మనకంటూ ఒక ఫ్యామిలీ ఉంది. మనకంటూ కొన్ని ఎథిక్స్ ఉంటాయి. నీ ఇంట్లో నీ భర్తకు నచ్చు, నీ పిల్లలకు నచ్చాలి. వాళ్ళ కోసమే నువ్వు బ్రతుకుతున్నావు. వాళ్ళ పరువు నీ పరువు కాబట్టి, వాళ్ళు నీ బాధ్యత కాబట్టి, ఓకే. వాళ్ళు హ్యాపీగా ఉన్నంత వరకు, వాళ్ళకి నచ్చినంత వరకు నువ్వు ఏదైనా చేసుకోవచ్చు. అది నీ ఆత్మసాక్షి నచ్చి ఉండాలి. కానీ ప్రతి ఒక్కరికి మనం నచ్చాలంటే సమాజంలో చాలా కష్టమండి. అందరి గురించి ఆలోచించి ఆగిపోయే వాళ్ళని ఎంతోమందిలో చూస్తున్నాను. ఎందుకు అలా ఆగిపోవాలి? మనం ఎవరికైనా ఫేవర్‌గా ఉన్నంత వరకు అందరికీ మనం నచ్చుతాం. మనకు చాలా టాలెంట్ ఉంటుంది. మనం మల్టీ టాలెంటెడ్ ఉమెన్‌గానే గుర్తించబడతాము. బట్ వాళ్ళకి నచ్చలేదు, వాళ్ళకి మనం ఫేవర్‌గా లేము అంటే మనని ఆగిపోమంటారు. అక్కడ ఆగిపోతే అర్థమేంటి? నువ్వు తప్పు చేస్తున్నట్టే గదా! తప్పు చేయనంత వరకు ఎక్కడ వెనక్కి తిరిగి చూడకు. ఎక్కడ ఆగకు. నీకు నచ్చిందా? క్యారీ ఆన్. నీకంటూ ఒక విలువ ఉంది. నీకంటూ కొన్ని ఎథిక్స్ ఉన్నాయి. నీకంటూ మంచి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. అవి చెడగొట్టుకోకుండా నువ్వు ఎలాగైనా ఉండొచ్చు. నీ వాళ్ళకి నువ్వు నచ్చాలి. కనిపించే ప్రతి ఒక్కరికి నువ్వు నచ్చాల్సిన అవసరం లేదు. ఓకేనా? నువ్వు చేసే పని పట్ల నీకు శ్రద్ధ ఉండాలి. నీకు నమ్మకం ఉండాలి. ముందుకు వెళ్ళగలగాలి. నేను చివరగా చెప్పేదేంటంటే ఎవరి మెప్పు కోసమో కాదు. నువ్వు మొదలుపెట్టావా? ఆ పనిని చేయగలను అంటేనే మొదలుపెట్టు. చెయ్యి.